అంటే నాకేదో ఇది కావాలంటాడు. అంటే ఏదో మామగారి యొక్క స్థితిని బట్టి సంతోషానికి అడుగుతారంటే అది వేడుక. మామగారి మనసు నొచ్చుకునేదై ఉండకూడదు. అలాగని మామగారిని హేళన చేసినట్టు ఉండకూడదు. మీరేమిస్తారులేండి కొంచెం పడిగి బెల్లం పెట్టండి అనకూడదు. ఆయన ఇవ్వగలిగినది సంతోషంగా అడగాలి. మామయ్య గారు అంటే నాకు ఒక పెద్దంచు పంచ కావాలండి అనొచ్చు. అంటే చక్కగా ఓ పెద్దంచు పంచ మామగారు సంతోషంగా పట్టుకొచ్చి ఇస్తాడు. మామయ్య గారండి మీ చేత్తో ఈ పెద్దంచు పంచ కట్టుకుందాం అనుకున్నానండి అన్నాడు అనుకోండి, మామగారు సంతోషిస్తాడు. పితృపంచకంలో సంతోషం కలుగుతున్నాయి. అందుకు లేచి వెళ్ళమని తప్ప అది కన్యాదాత యొక్క ఆనందాన్ని ఆవిష్కరించేదై ఉండాలి, ఆయన్ని ఏడిపించేదై ఉండకూడదు. అలకపాన్పు ఇది చేసిన దానికి ఇప్పుడు అర్థాలన్నీ మారిపోయి చిత్ర విచిత్రంగా అయిపోతున్నాయి. ఇది అయిపోయిన తర్వాత చిట్ట చేసేదాన్ని నాకబలి అంటారు. నాకబలి ఇవాళ నాగవల్లి అంటున్నారు. నాగవల్లి కాదు దాని పేరు నాకబలి. నాకబలి అంటే ఓ పిల్ల నువ్వు వచ్చి నా పక్కన కూర్చున్నావు, బుట్టలో కూర్చున్నావు, గౌరీ తపస్సు చేశావు, జీలకర్ర బెల్లం పెట్టుకున్నావు, నేను అంతమంది ముందు యోక్త్రబంధనం చేశాను, పెళ్లి కాని ఆడపిల్లలు ఇది చూసి మాకు కూడా ఇలా పెళ్లిళ్ళు అయితే బాగుండు అని అనుకున్నారు. ఆ అక్కడ కూర్చున్న వాళ్ళు అబ్బా ఎటువంటి 2 వంశాలు ఏకమయ్యాయో, ఎటువంటి వాళ్ళు బియ్యాల వారయ్యారో, ఎక్కడా చిన్న దెబ్బలాట లేకుండా ఎంత బాగా జరుగుతోందో, ఎంత ఆప్యాయంగా ఉన్నారో వీళ్ళు. ఈ కుటుంబాలని కొంతమంది దృష్టి దోషం పడ్డారు, ఎంత బాగుందో ఈ పిల్ల, ఎంత సంస్కారవంతురాలో, చక్కగా ఇలాంటి కోడలు వచ్చిందని కొంతమంది అసూయపడ్డారు. ఇంత అందగత్తెవి నువ్వు నాకు భార్య అయ్యామని కొంతమంది అసూయపడ్డారు. ఇంతమంది కనురాపు నీకు తగిలేసింది, అంతవరకెందుకు మీ నాన్న కనురాపే నీకు తగిలింది. ఎందుకని అప్పటి వరకు కూతుర్ని చూసుకున్నది ఒకెత్తు, ఈ ఒంటి నిండా తలంబ్రాలు పోసేసుకుని ఆ మధుపర్కాలు కట్టుకుని ఆ యోక్త్రబంధనంతో కూర్చుని ఆ మెడలో ఇలా చూసేటప్పటికీ 2 పసుపు తాళ్లు ఆ తల్లివేపు వాళ్ళు అత్తారివేపు వాళ్ళు కట్టినటువంటి ఆ మంగళసూత్రాలు మెడలో ఉంటే ఆడపిల్ల కాళ్ళకి మట్టెలు పెట్టుకుని ఆసిన చిట్టి తల్లి నీ మట్టెలు, ఆ కుత్తుకంటూ ఆ మంగళసూత్రాలు, ఈ మధుపర్కాలు, ఎంత పెద్దరికం వచ్చింది నాన్న, నువ్వు ఒకళ్ళ కోడలా, నువ్వు ఇల్లాలా, ఇంక నుంచి నాన్న ఓ 3 రోజులు రారా అంటే నాన్నగారండి ఆయన ఒప్పుకోవాలి కదా అంటావా? అయ్య నాన్న ఎంత పెద్దదాని వైపోయావురా అని తండ్రి అలా మార్చి ఆనందపడుతూ చిన్నతనం నుంచి తను పెంచడం, నాన్నగారి మీద కోపం రావడం పిల్లకి, నాన్నగారండి ఆఖరికి నేను సూర్యకళామందిర్లో పాడుతున్నా కూడా మీ డేట్ అడగవలసి వస్తుంది, మీకు ఎప్పుడు ఉపన్యాసాలే అని కూతురు దేపి పడవడం, ఇవన్నీ గుర్తొచ్చి ఇంత కష్టపడి పెంచుకున్న నా తల్లి ఇల్లాలిగా వెళ్ళిపోతోంది కదా అని బెంగ పెట్టుకుని మీ నాన్న మార్చి చూడడంలో కనురాపు తగిలిందేమో. ఇప్పుడు ఈయన బెంగ ఎంత గొప్పదంటే తండ్రి కనురాపుని కూడా పోగొడతాడు. ఇది భర్తృత్వం అంటే. ఇప్పుడు ఆయన అంటాడు ఏడవద్దంటాడు, అందుకే ఎవ్వరూ ఏడవకండి సభలో అంటాడు. ఎందుకు? పరమభద్రమైన స్థానాన్ని చేరిందయా ఈ ఆడపిల్ల అని నాకబలి చేస్తాడు. నాకబలి అంటే పిల్లకి తగిలిన దృష్టి దోషాన్నంతటినీ తీసేస్తాడు. తీసేయడం కోసం హోమం చేస్తాడు. ఈ హోమం చెయ్యడానికి 33 జ్యోతులు మళ్లీ తీసుకొస్తారు. వాళ్లే 33 కోట్ల మంది దేవతలు వేదిక మీదకి వస్తారు. ఈ వేదిక మీదకి వచ్చే లోపల సువాసినులు ఏం చేస్తారంటే తూర్పు దిక్కు నుంచి మొదలుపెట్టి చిన్న చిన్న పిడతలు పట్టుకురావాలి కన్యాదాత. పట్టుకొస్తే తూర్పు దిక్కుల ప్రాకారం కడుతూ కోట కడతారు. కోట కట్టి ఆ కోటకి రాజద్వారం విడిచిపెడతారు. విడిచిపెట్టి కొంతమంది సువాసినులు వీళ్ళని ముందే సిద్ధం చేసుకోవాలమ్మా, మీరు ఇలా కొంచెం కోట కట్టండి అమ్మా అని కడితే అందులోకి ఏం చేస్తారంటే వీళ్ళు చక్కగాను ఆ 33 కోట్ల మంది జ్యోతుల్ని పట్టుకుని వచ్చినటువంటి వాళ్ళు అక్కడ నిలబడతారు. వేదిక మీద నిలబడితే ఈ కొత్త దంపతులు చక్కగా ఆ బ్రహ్మముడి వేసుకుని ఉంటారేమో వీళ్ళకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తారు. కొంతమంది పప్పుతో ఒక ఏనుగు, ఉప్పుతో ఒక ఏనుగు తయారు చేసి 2 ఏనుగులు ఒకదాన్ని ఒకటి చూసుకుంటున్నట్టుగా పెడతారు. పెడితే వరుడు వధువు ఇద్దరు పప్పేనుగు ఉప్పేనుగు మీద కూర్చుంటారు. అంటే పప్పు ఉప్పు కలిసిపోయినట్టు కలిసిపోతాం మేము జీవితంలో. కూర్చుని నాకబలి చేస్తారు. నాకబలి అంటే చిన్న హోమం ఒకటి ఉంటుంది, ఆ హోమం చేస్తారు. నాకబలితో ఆ వివాహం పూర్తయిపోతుంది. అప్పుడు ఓ మాట చెప్తాడు, అష్టవర్షే భవేత్ కన్యా పుత్రవత్ పాలితామయ. నా కొడుకుని ఎలా పెంచానో అలా పెంచాను దీన్ని. ఇప్పుడు దీన్ని మీ ఇంటికి పంపించేస్తున్నాను. నా పిల్లకి అన్నీ తెలుసని నేను అన్నాను. ఏదైనా పొరపాట్లు చేస్తుంది, పెద్ద మనస్సుతో మీరు కూడా కూతురుగా చూడండి. అంతేకాని ఇంటికి వచ్చింది కోడలు నీకు అత్తెలీదా ఇత్తెలీదా అని చెప్పి దాన్ని బాధ పెట్టకండి. దాన్ని మీరు ఎంతో సంతోషంగా చూడండి అని వాళ్ళ చేతులకి పాలు రాసి అప్పగింతలు పెడతారు.
నా కూతుర్ని పంపిస్తున్నాను. ఆ అప్పగింతలు పెట్టేటప్పుడు సాధారణంగా ఎటువంటి తండ్రికి తల్లికి కన్నులమ్మట నీళ్ళు వస్తాయి, ఎన్నో మనసులో కదులుతాయి. అవి ఏడాది ముందు కదిలితేనే కళ్ళ నీళ్ళు వస్తాయి. ఇంకా ఆ తల అప్పగింతల్లో వస్తే ఆశ్చర్యమే ఉంది. ఆ అప్పగింతలు పెడతారు. పెట్టిన తరువాత ఆ దంపతులిద్దరూ ఏకశయ్యాగతులు అవడం అనేటటువంటిది త్రిరాత్ర వ్రతం చేస్తే కానీ అవకూడదు అని. పరమతేజోవంతులు, చాలా గొప్ప మహాపురుషులు ఆ వంశంలో పుట్టాలి అంటే వాళ్ళు బ్రహ్మచర్యంతో 3 రాత్రులు ఉండాలి. 3 రాత్రులు కాకుండా శోభన ముహూర్తం పెట్టకూడదు. ముహూర్తాలు పెట్టడంలో 2 ముహూర్తాలే చాలా కష్టం. ఒకటి ఉపనయన ముహూర్తం, 2 గర్భాధాన ముహూర్తం. ఈ 2 ముహూర్తాలు జ్యోతిష్ శాస్త్రంలో చాలా కష్టం పెట్టడం, చాలా జాగ్రత్తగా పెట్టాలి. వివాహ ముహూర్తం తేలిక, గర్భాధాన ముహూర్తం దొరకదు. చెప్తాను 16 రోజుల పండగ లోపే పెళ్ళైన దగ్గర నుంచి 3 రాత్రుల లోపలండి. ఇక 3 రోజుల పెళ్లి చేయకపోతే అది పెళ్లి కాదన్నారు. 3 కింద భాగించి 3వ రోజున నాకబలికి వచ్చేటట్టుగా చూడాలి. అలా 3 రోజులు చేస్తే నాకబలి దగ్గర యోక్త విమోచనం చేస్తారు. ఒకే రోజు చేస్తే యోక్తబంధనం, ఆ నాగవల్లి నాకబలి చేసేటప్పుడు యోక్త విమోచనం చేయించేస్తారు. 3 రోజులు చేయడం శ్రేయస్కరం. 3 రోజులు చేయించినప్పుడు పెళ్లిని ఎక్కడెక్కడ వరకు విడగొట్టుకోవచ్చో తెలియాలి. తెలిస్తే అలా విడగొట్టాలి. విడగొట్టి అలా చేయాలి. అప్పుడు భోజనాలు 3 రోజులు పెట్టాలని లేదు. వైదిక క్రతువుని 3 రోజులు చేయాలి. ఆత్మీయులకి 3 రోజులు పిలుచుకోవచ్చు చక్కగా ఐశ్వర్యాన్ని బట్టి. నాకైతే ఇప్పటి వరకు నా కోరిక నా కూతురికి 3 రోజులు పెళ్లి చేయాలని. చూద్దాం ఆ పైన ఈశ్వర సంకల్పం. మీరు నన్ను ఇది మాట్లాడమన్నారు, వ్యక్తిగత విషయాలు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఆ నాకబలి చేసేస్తారు. నాకబలి పూర్తయిపోయిన తర్వాత అప్పగింతలు పెట్టిన తర్వాత వధూవరులిద్దరూ మళ్లీ ఒక హోమం చేస్తారు, ఒక పూజ చేసి ఆ రోజు రాత్రి అరుంధతీ దర్శనం చేస్తారు. అరుంధతీదేవి యొక్క దర్శనాన్ని చేయించి వశిష్ఠుడి పక్కన ఆమె ఎలా చెక్కు చెదరకుండా నిలబడిందో మనం అలా ఉందామని దర్శనం చేయించిన తర్వాత అరుంధతీ నక్షత్ర దర్శనం రాత్రి చేసే వరకు వధూవరులు మాట్లాడుకోకూడదు. ఆ రోజున మౌనంగానే ఉండాలి. వాళ్ళ మధ్య ఏమైనా కావలసి వస్తే మధ్యలో ఉన్న వాళ్ళు చూడాలి తప్ప వాళ్ళిద్దరూ మాట్లాడుకోకూడదు. 3 రోజులు పెళ్లిలో 3 రాత్రులు బ్రహ్మచర్యం చేసి 4వ రోజు శోభన ముహూర్తం పెడితే పెట్టిన రోజున వాళ్ళకి ఆ దంపతి విడియాలు అంటారు. దాన్నే వడియాలు అంటున్నారని ఇప్పుడు దంపతి తాంబూలాలు చేశారు. ఆ దంపతి తాంబూలాలు పుచ్చుకునేటప్పుడు ఒక్కటే జీవితంలో ఒక గమ్మత్తు ఉంటుంది. మంచం మీద కూర్చుని ఇస్తారు. దాని గురించి నేను పెద్ద విశేషంగా ఏం చెప్పక్కర్లేదు, అందరూ అనుభవజ్ఞులే. అందరూ దంపతి తాంబూలాలు ఇచ్చిన వారే, కొంతమంది పెద్దలు పుచ్చుకున్నవారే. చాలా ఆదర్శవంతమైనటువంటి దాంపత్యం గడిపేవాళ్ళు, దాంపత్యం అన్న మాటకు అర్థం తెలుసున్న వాళ్ళు, భర్త పట్ల చాలా ప్రేమ కలిగి భర్త అభ్యున్నతికి కారణమైనటువంటి భార్యని కలిగి ఉన్నటువంటి భర్త ఏకపత్ని వ్రతుడై భార్య యందు అంత ప్రేమ కలిగి జీవితంలో అభ్యున్నతిలోకి వచ్చిన జంటల్ని మాత్రమే ఎంచుకోమని చెప్పింది తప్ప దంపతులు కదా అని ఇవ్వకూడదు అందరికీ. అటువంటి దంపతుల్ని మాత్రమే ఎంచుకుని వాళ్ళకి వాళ్ళ శయనగృహంలోకి తీసుకెళ్లి మంచం మీద కూర్చుని దంపతి తాంబూలాలు ఇస్తారు. దంపతి తాంబూలాలు ఇచ్చే ముందు ఒక హోమం చేస్తారు. దాని మంత్రాలు మీరు వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నాకబలి మాత్రం గర్భిణీ స్త్రీలు చూడకూడదు, వినకూడదు ఆ మంత్రాలు. ఆ దంపతి తాంబూలాలు ఇచ్చినప్పుడు మాత్రం చక్కగా వాళ్ళు కొన్ని విషయాలు అడుగుతారు. చాలా గొప్పగా ఉంటుంది ఆ మంత్రం. బహుశా మెడిసిన్ లో ఉన్న విషయాలన్నీ ఉంటాయి. నేను కొంత ఆహారం తీసుకున్నాను, ఆ ఆహారం నా బ్రహ్మచర్యంలో తేజస్సుగా మారింది. ఆ తేజస్సు నా యందు ఉందది. ఆ తేజస్సు సృష్టికి కారణం అవుతోంది. ఆ తేజస్సు నా నుంచి జారినప్పుడు ఆనందము కలుగుతుంది. సృష్టికి ముందు ఆనందము హేతువై ఉంటుంది. ఈ సృష్టి పదంలో కేవలము ఆనందము కామోపభోగమే కారణం కాకుండా నా తేజస్సు ఈమె యందు ప్రవేశించి శోణితముతో కలిసి నా యొక్క వంశమంతా తరించేటటువంటి సంతానము నాకు కలుగుగాక అని దేవతల్ని ఆరాధన చేసి పరమ ప్రసన్న మనస్కులై ఆ రోజున చాలా సంతోషంగా వాళ్ళు ఉండేటట్టుగా చూడాలి. వాళ్ళ మనసులు ఖేదపడేటట్టుగా ఎవరు ప్రవర్తించకూడదు. పరమ సంతోషాన్ని పొందినటువంటి వారై ఏకశయ్యాగతులు అవుతారు. అక్కడితో వాళ్ళు సంసార పథంలోకి ప్రవేశిస్తారు. దానితో వివాహక్రతువు పూర్తయిపోతుంది. మధ్యలో ఏమైనా చిన్న చిన్న వదిలేసినా మీరు దాన్ని పెద్ద పట్టించుకోకండి. నేను ప్రధానమైన అంగాల్ని స్పృశించానని అనుకుంటున్నాను. ఇందులో 16 రోజుల పండగ వరకు అని కదా నేను అన్నా. 16 రోజుల పండగ అన్నది దేని కొరకో తెలుసా అండి? సాధారణంగా మనం ఏం చేస్తామంటే పుట్టింటి వాళ్ళు అత్తారి ఇంటి వాళ్ళు ఇద్దరు 2 తాళ్లు కింద కడతారు మంగళసూత్రాలు. వీటిని ఏకం చేస్తారు.
ఈ రెండిటిని ఏకం చేసి సుముహూర్తంలో మళ్ళీ మంగళసూత్రాన్ని ఒకటిగా కట్టేస్తారు. ఈ ఒకటిగా కట్టడం అనేటటువంటిది ఒక క్రతువుగా జరుగుతోంది. కానీ పాలికా విసర్జనం చేస్తారు. పంచపాలికలు అని 5 రోజుల పాటు అంకురారోపణం చేసినటువంటి పాలికలు ఇంట్లో ఉంటాయి. అవి ఎంత ఎత్తు పెరిగి వృక్షాలలా అయిపోతే ఇంకా అవి ఎక్కడానికి వీలు లేక వంగిపోతాయి. కొన్ని అంత గుబురుగా పెరగాలి, అంత జాగ్రత్తగా రక్షించాలి. కన్యాదాత బట్టి నీళ్లు పోసి కాపాడాలి. 16 రోజులు అయిపోయిన తర్వాత బ్రాహ్మణుణ్ణి పిలిస్తే బ్రాహ్మణుడు కొన్ని మంత్రాలు చెప్తాడు. ఆ మంత్రాలు చెప్తూ ఆ చేతిలో పట్టుకున్నటువంటి పాలికల్ని ఏదైనా మట్టి ఉన్న దగ్గరికి విసిరేయాలి. పాలికల్ని పేరంటాళ్ళని పిలిచి సువాసులకి దానాలు ఇస్తున్నారు ఈ మధ్య. అలా ఇవ్వకూడదు. పాలికా విసర్జనము అని పాలికని తీసుకెళ్లి మళ్ళీ ఇంకో సువాసునికి ఇచ్చారనుకోండి, అందులో వంశం పెరగడం, సంతానం పెరగడం. ఆవిడేం చేస్తుంది? కన్యాదాత విసరాలి తప్ప ఇంకొకరికి ఇస్తే ఇంకొకరు ఆ పాలికలు పట్టుకోకూడదు. ఇవ్వడం తప్పు, పుచ్చుకోవడం తప్పు. ఇవాళ ఏం చేస్తున్నారంటే పేరంటాలని పిలిచి పాలికలు ఇచ్చేస్తున్నాం అంటున్నారు 16 రోజుల పండుగ నాడు. ఇచ్చేవాడికి తెలియదు, పుచ్చుకునేవాడికి తెలియదు. వీళ్ళు వెళ్ళి పుచ్చుకుంటున్నారు. అలా పుచ్చుకోకూడదు పాలికలు, అలా ఇవ్వకూడదు కన్యాదాత. సమంత్రకంగా ఈ 5 పాలికల్ని మట్టి మీదకి విసిరేస్తారు. అవసరమైతే ఓ కారు వేసుకుని 5 పాలికల్ని పట్టుకుని చక్కగా ఏ నదీ తీరంలోకో, ఏటి తీరంలోకో, లేకపోతే ఏదైనా బాగా మట్టి ఉన్న విశాలమైనటువంటి ప్రదేశంలోకో వెళ్లి చక్కగా ఓ పంచి కట్టుకుని ఉత్తరీ అని చెప్పి వేసుకుని పార్వతీ పరమేశ్వరుల్ని, లక్ష్మీనారాయణుల్ని తలుచుకుని, నా పిల్ల అక్కడికి వెళ్ళినందుకు ఆమె కడుపున బుట్టడు సంతానం పుట్టి ఇలా వృద్ధిలోకి వచ్చి వాళ్ళ వంశం తామరతంపరగా పెరగాలి, వాళ్ళు నన్ను తాత అని పిలవాలి, నేను మురిసిపోవాలి, ఈశ్వరా అలా అనుగ్రహించు అని పాలికల్ని విసరాలి. 5 పాలికల్ని విసిరిన రోజేదో అది 16 రోజుల పండుగ. అక్కడతో కన్యాదాత వివాహ క్రతువు పూర్తి చేసేస్తాడు. అది 16 రోజుల పండుగ. కానీ ఇవాళ మనం రకరకాలుగా చేస్తున్నాం. ఇవన్నీ మీ దృష్టిలోకి నేను సాధ్యమైనన్ని విషయాల్ని పెట్టే ప్రయత్నం చేశాను. వీటిని మీ అందరూ అనుభవించి ఆనందించెదరుగాక. అన్ని వర్ణాల వారికి ఇందులో ఉన్న సమస్తం చెల్లుతాయి, స్నాతకం తప్ప. అందరూ చెయ్యొచ్చు. ఆఖరికి శాస్త్రం ఏమందో తెలుసా అండి? ప్రవేశ హోమం కూడా బ్రాహ్మణుడు చేయొచ్చు అని చెప్పింది. బ్రాహ్మణుడు చేస్తూ ఆ మంత్రాలు ఈయన పేరు మీద చెప్పచ్చు. చాలా మంత్రాలు వరుడు చెప్పవలసినవి, వధువు చెప్పవలసినవి చెప్పకుండా బ్రాహ్మణుడు చెప్పి చేయించట్లా ఆచార్య ముఖేన. ప్రవేశ హోమం, ప్రధాన హోమం అన్నీ కూడా బ్రాహ్మణుడు చేసి ఆ ఫలితాన్ని వాళ్ళకి ధారపోయొచ్చు, చేయించవచ్చు. వ్యాఖ్యాతలు ఒప్పుకున్నారు. వ్యాఖ్యాతలు అంగీకరించింది ఏవి బ్రాహ్మణేతరులకు వద్దని చెప్పారంటే స్నాతకం ఒక్కటే వద్దని చెప్పారు. అంటే వాళ్ళు వేద విద్య వాళ్ళు దూరంగా ఉంటారు కాబట్టి, వాళ్ళ వ్యక్తిగత జీవితం కుదరదు కాబట్టి వాళ్ళకి దానికి దూరంగా ఉండు అని చెప్పారు. బీజాక్షరాలు ముట్టుకుని లేనిపోని ఇబ్బందులు వాళ్ళకి వస్తాయని స్నాతకానికి దూరంగా పెట్టమన్నారు. అందుకే స్నాతకంతో సమానమైన శక్తి వాళ్ళకి ఇవ్వడానికి శమి పూజ చేయించమని చెప్పారు. అందుకని వాళ్ళకి సమానమైన స్థాయి ఇచ్చేశారు ఆ పూజతో. తప్ప వివాహ క్రతువునందు కొన్నింటిని కొంతమందికి చేయించమని చెప్పకూడదు. అలాగే శాస్త్రకారులందరూ, పెద్దలందరూ అంగీకరించి ఉన్నారు. తెలిసిందండి? అందుకని మీరు హాయిగా చక్కగా అందరూ కూడా అలా అనుభవించి రాబో కాలంలో అలా అందంగా వివాహములు జరిగి మళ్లీ మన సనాతన ధర్మం 1000 కలలతో విజృంభించి అందరూ సంతోషించేటట్టుగా పెళ్లిళ్లు జరగాలి అని ఆ పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణుల పాదములు పట్టి ప్రార్థన చేస్తూ